సౌత్ కోస్ట్ రైల్వే ప్రాజెక్ట్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. కేకే లైన్ రాయగడకు వెళితే విశాఖ జోన్ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల వెర్షన్ ఏంటి? ఏదైతే కొత్త వలస నుండి కిరణ్ వరకు కూడా ఏదైతే కేకే లైన్ ఉందో అది కొరాపుట్ జోన్ వరకు కూడా భువనేశ్వర్ వరకు అయితే వస్తుంది. అది ప్రస్తుతం ఈ యొక్క పునర్విభజన ఏదైతే జరిగిందో 2 విభాగాలుగా విభజించి నూతనంగా ఒక దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి ఏదైతే ఇక్కడ విశాఖ కేంద్రంగా అయితే ఒక జోన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ జోన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించి డివిజన్ల పునర్విభజీకరణ కూడా చేయడమే జరిగింది. విశాఖపట్నం డివిజన్ తో పాటు అవతల రాయగడ డివిజన్ ఏదైతే ఉందో అది కొత్తగా అయితే దాని యొక్క డివిజన్ అయితే తీసుకొచ్చారు. ఆ డివిజన్ లోకి అయితే విశాఖకు సంబంధించి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు అలానే కొరాపుట్ వరకు కూడా ఉండే కేకే లైన్ కాస్త ఇప్పుడు తీసుకెళ్లి రాయగడ డివిజన్ పెట్టడంతో అయితే పూర్తిగా అయితే ఇబ్బందులు అయితే ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి విశాఖపట్నం జోన్ కు సంబంధించి జోన్ వచ్చిందే తప్ప దానికి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఆర్థిక వనరైన దాన్ని అయితే పూర్తిగా అయితే పక్కదో పట్టించే విధంగా ఆ యొక్క ఆర్థికంగా ఎదిగే శక్తిని కోల్పోయి రాయగడ ప్రాంతానికి అలానే రాయగడ డివిజన్ కి దీని యొక్క మొత్తం అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే ప్రధానంగా అయితే ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అరకుకి సంబంధించి ఏదైతే టూరిజం స్పాట్ కావడంతో అక్కడ అత్యధికంగా ఈ పర్యాటకులు విశాఖ నగరం నుండి అరకు వరకు కూడా దాదాపు చాలా మంది వెళ్తుంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆర్థికంగా ఎంతో అత్యధికంగా అయితే డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఆర్థికంగా ఎదుగుదల ఉన్న ప్రాంతాన్ని ఆ యొక్క స్టేషన్లను అలానే సౌత్ ఇండియా మొత్తంలో టాప్ ఏరియా ఏదైనా ఉంది అంటే విశాఖపట్నం జోన్ లోనే ఉండేది, వైజాగ్ జోన్ గానే ఉండేది. ఆ జోన్ కి ప్రధానంగా అయితే కేకేలైనా అత్యధికంగా అయితే ఈ యొక్క సరుకు రవాణా అత్యధికంగా చేసేది. ఇదంతా కూడా కొత్త వలస మీదుగా అరకు నుండి అలా కొరపుట్ నుండి ఛత్తీస్గఢ్ వరకు కూడా వెళ్లే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో కేకే లైన్ ఉందో ఆ లైన్ మొత్తానికి కూడా ప్రస్తుతం విశాఖ డివిజన్ అదే ప్రస్తుతం ఏదైతే నూతనంగా వాల్తేరు డివిజన్ కాస్త వైజాగ్ డివిజన్ గా మార్చారో అలానే రాయగడ డివిజన్ అయితే నూతనంగా ఏర్పాటు చేశారు. వైజాగ్ డివిజన్ లోనే ఈ కేకే లైన్ ను కొనసాగించాలని అయితే ప్రజా సంఘాల నుండి ఇప్పటి నుండే కాదు ఎప్పుడైతే ఈ యొక్క జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారో ఆ రోజు నుండి కూడా దీనికి సంబంధించి నిత్యం కూడా ఎంతో మంది పోరాటం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు సైతం కూడా ఎన్నో వినతులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తి భిన్నంగా అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నిన్న విశాఖ ఎంపీ భరత్ సైతం కూడా దీనికి సంబంధించి మేమేమీ చేయలేము, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఎంపీ భరత్ తెలియజేయడంతో వైసీపీ వర్గాలు అలానే ప్రజా సంఘాలు అయితే దీనిపైన తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ అదే విశాఖ ప్రతినిధిగా ఉంటున్న వ్యక్తి అలా మాట్లాడడం పైన అయితే వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా సరే ఈ అరకు వరకు ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నదైనా సరే విశాఖ డివిజన్ లోనే ఉండే విధంగా అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రజా సంఘాలు అయితే కోరుతున్నారు. దీనిపైన పునఃసమీక్షించుకోవాలని అరకు ఎంపీ అయితే ఇప్పటికే చాలా సార్లు అయితే ఎన్నోసార్లు రైల్వే శాఖ మంత్రులకు అయితే వినతులు ఇవ్వడం జరిగింది. అవతల ఇచ్చాపురం వరకు కూడా కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అరకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అరకు అంతా కూడా వైసీపీ గెలుచుకున్నది కనుక వాళ్ళ కోసం అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయాల కోసం ప్రజల యొక్క సొమ్ముని కానీ అలానే ఆర్థికంగా ఎదిగే విధానాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే అభివర్ణించే పరిస్థితుంది. ఈ మొత్తం ఈ కోణంలో చూసుకుంటే కేకే లైన్ లేకపోతే జోన్ వచ్చినా కూడా విశాఖ వాసులు కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని ఆర్థికంగా ఎదుగుదలని అయితే కోల్పోతారని చెప్పేసి పలు వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనిపైన ఎప్పటికైనా ప్రభుత్వం ఏ విధంగా పరిశీలిస్తుందో దీనిపైన పునరాలోచన చేస్తుంది అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.